జోజో టీవీ. మాయా కుక్క బొమ్మ ఇంకా సింహం. రాజు దగ్గర టామీ అనే ఒక అందమైన కుక్క ఉండేది. దాని దగ్గర ఒక అందమైన బాలు ఉండేది. ఆ కుక్క ఎప్పుడూ ఆ బాల్తోనే ఆడుకునేది. రాజుకి తన కుక్క అంటే చాలా ఇష్టం. ఒకరోజు అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు అక్కడ ఒక సింహాన్ని చూశారని, అది అడవిలో నుండి పారిపోయి గ్రామానికి వచ్చింది అని. అందరూ వాళ్ళ జంతువులని ఇంటి లోపల పెట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు అనుకోలేదు వాళ్ళ జంతువులని సింహం తినాలి అని. రాజు వాళ్ళ అమ్మ రాజుకి అర్థమయ్యేలా చెప్తుంది. బాబూ, రాజు వినలేదా నువ్వు ఈ విషయం? అడవి నుంచి ఒక సింహం వచ్చిందట. అది నీ టామీని తినేస్తుంది. ముందు త్వరగా దీన్ని లోపలికి తీసుకువెళ్ళి దాచిపెట్టు. రాజు అతని కుక్కని ఇంటి లోపల పెట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామం మళ్లీ ముందుగా మామూలుగా మారిపోతుంది. అందరూ మర్చిపోతారు గ్రామంలో ఒక భయంకరమైన సింహం తిరుగుతోందని. ఒకరోజు టామీ వాకిట్లో బాలాడుతూ ఉంటుంది. అప్పుడే హఠాత్తుగా అక్కడికి సింహం వస్తుంది. ఇంకా టామీ ఆడుకోవడం చూస్తుంది. వావ్, ఈ బాల్ ఎంత అందంగా ఉంది. ఇవాళ నేను ఈ బాల్ని అడవిలోకి తీసుకుని వెళ్తాను. సింహం తనపైన దాడి చేసి ఆ బాల్ని తీసుకుని అడవి వైపుకు పరిగెడుతూ ఉంటుంది. టామీ దాని వెనకాల పరిగెడుతూ ఉంటుంది. టామీ పరిగెత్తడం చూసి రాజు కూడా దాని వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అరే ఆగు టామ్, నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? అది చాలా భయంకరమైన సింహం. ఆగు ఆగు. కానీ టామీ కూడా ఆగనే ఆగదు. అది సింహంతో పాటు అడవికి వెళ్ళిపోతుంది. రాజు వాళ్ళమ్మ రాజు వెనకాల పరిగెడుతూ వస్తుంది. అరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అరే బాబూ, రాజు బాబు, నువ్వు అడవికి వెళ్ళాలని లేదు కదా. పద, ఇంటికి పద. అయ్యో భగవంతుడా, ఈ కుక్క మాయలో పడి నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు. రాజు గట్టిగా ఏడుస్తుంటాడు. టామ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అరే, నువ్వు బాధపడుకో. ఆ బాల్ తీసుకుని వచ్చేస్తుంది. బాధపడుకు నాన్నా. చాలా రోజులు గడిచిపోయాయి. కానీ టామీ మాత్రం తిరిగి రాదు. ఒకరోజు ఉదయాన్నే రాజు వాళ్ళ అమ్మకి బట్టలు ఉతకడానికి సహాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఇంకా రాజు వాటిని ఆరేస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతనికి టామీ కనిపిస్తుంది. టామీ నోట్లో అదే బాల్ ఉంటుంది. దేంతో అయితే అది ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేది. రాజు టామీని చూసి చాలా ఆనందపడతాడు. అమ్మా చూడు, టామ్ వచ్చింది. కుక్క వెంటనే పరిగెడుతూ రాజు దగ్గరికి వెళ్తుంది. ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. ఇంకా మళ్ళీ రాజు ఇంకా టామీ కలిసి ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చాలా కష్టపడి టామీ దాని బొమ్మని కాపాడుకుని వచ్చింది. ఆవు నెయ్యి అమ్మేవాడు అయ్యాడు కోటీశ్వరుడు. ధరంవీర్ అనే ఒక పాలవాడు గ్రామం బజార్లో పాల జిలేబీలు అమ్మేవాడు. ధరంవీర్ యొక్క పాల జిలేబీలు చాలా దూరం వరకు చాలా మంది ఇష్టపడేవారు. ఎవరు ఆ బజారు వైపు నుంచి వెళ్ళినా ఆ పాల జిలేబీలు తినకుండా వెళ్లేవారు కాదు. ధరంవీర్ తన అమ్మ చేతితో తయారు చేసిన మంచి నెయ్యి తీసుకుని వచ్చి దాంట్లో జిలేబీలు తయారు చేసేవాడు. ధరంవీర్ స్వభావం చాలా మంచిది. అతను ఎప్పుడూ జనాలకి సహాయం చేయడం ఇష్టపడేవాడు. ఒకరోజు సేటు ఇంకా అతని భార్య బజారులో సామాను కొనడానికి వస్తారు. ఇంకా పాల జిలేబీ కొనడానికి కూర్చుంటారు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది. అరే, జిలేబీలు చాలా బాగున్నాయే. మంచి నెయ్యిలో కాసి ఎంత బాగున్నాయి. మజా వచ్చింది. అలసట అంతా దూరమైంది. అరే తినడంలో మర్చిపోయాను. రేపటి పూజ కోసం పూజారి కోసం 10 కిలోల మంచి నెయ్యి అడిగారు. ఇప్పుడవి మనం తీసుకొని వెళ్ళాలి. మర్చిపోకండి, నేను ఇప్పుడే చెప్తున్నాను. ఈ మాట విని సేటుకి చాలా కోపం వస్తుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు చెప్తున్నావా నెయ్యి గురించి? బజారు అంతా తిరిగినాము, ఇంకా నెయ్యి దుకాణం కూడా మూసేసినారు. నీకు చీరలు నగల మీద ఉన్న ధ్యాస వీటి మీద ఉంటే కదా గుర్తుండటానికి. క్షమించండి, తప్పైంది, మర్చిపోయాను. రోజు అంత ఎండలో సామాను కొనడం వల్ల చాలా ఆకలైంది. కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? పూజారి గారు చెప్పినట్టు చెయ్యాలి కదా. సేటుగారు, నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా? అరే ధరంవీర్, నువ్వు ఏం సహాయం చేస్తావు? అన్నా, నాకు అయితే రేపు భోజనానికి ఇంకా పూజకి ఆవు స్వచ్ఛమైన నెయ్యి కావాలి. అది కూడా మొత్తం 10 కిలోల వరకు.
ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? ధరంవీర్ దుకాణంలో లోపలికి వెళ్లి 10 కిలోల స్వచ్ఛమైన నెయ్యి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. సేటు ఇంకా భార్య సంతోషించి నెయ్యి కొనుక్కొని ఇంటికి వెళ్తారు. సేటు ఇంట్లో పూజ ఇంకా భోజనానికి ధరంవీర్ నెయ్యి వాడతారు. అందరూ భోజనంని బాగా మెచ్చుకుంటారు. అప్పుడు పంతులు గారు సేటుతో ఇలా అంటారు. సేటు గారు, భగవంతుడి కృప వల్ల పూజ చాలా బాగా జరిగింది. ఇంకా భోజనం చాలా బాగుంది. నా మాట వినండి. మీ కొత్త వ్యాపారం వల్ల యోగమే మారిపోతుంది. ఈ శుభ సందర్భంలో మీరు ఆవు పాలు ఇంకా ఆవు స్వచ్ఛమైన నెయ్యిని వ్యాపారం చేసుకోండి. లాభాలే లాభాలు. అయ్యో పంతులు గారు, నా ఆలోచన కూడా అదే. ఇప్పుడే ధరంవీర్తోని మాట్లాడతాను. మరుసటి రోజు సేటు ధరంవీర్కి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్తాడు. అతనితో సేటు ఇలా అంటాడు. ఓ ధరంవీరన్నా, భోజనం అయితే చాలా బాగుంది. ఇంత మంచి రుచికి అసలు రహస్యం ఏమిటి? ధరంవీర్ సేటుకి తన తల్లి రహస్యం చెప్తారు. ఇంకా సేటు ధరంవీర్కి ఒక మంచి విషయం చెప్తాడు. ఓ ధరంవీరన్నా, మనం కలిసి స్వచ్ఛమైన నెయ్యి వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? డబ్బులు నేను పెడతాను, కానీ పని నువ్వు చెయ్యాలి. ఇంకా లాభంలో కూడా నీకు షేర్ ఇస్తాను. ఏమంటావు? ధరంవీర్ ఒప్పుకుంటాడు. ఇంకా కొన్ని నెలల్లోనే అతను చిన్న చిన్న కాదు పెద్ద వ్యాపారి అవుతాడు. ఇంకా కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇంకా వాళ్ళమ్మకి ధన్యవాదాలు చెప్తాడు. ఒకరోజు గద్దకి తినడానికి ఏమీ దొరకదు. అది ఆకలితో అడవిలో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటుంది. మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ సమస్య వచ్చింది? 4 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. గాయపడిన ఒక్క జీవం కనిపించడం లేదు. పుష్టిగా ఉన్న జీవం కూడా కనిపించడం లేదు. ఏదైనా ఆలోచిస్తే మంచిది. ఎగురుతూ ఎగురుతూ గద్దకి ఒక చాప ఇంకా ఒక కప్ప కనిపిస్తాయి. అవి చాలా మంచి మిత్రులు. అప్పుడు గ్రద్ద తన శరీరానికి బంగారు రంగుని రాసుకుంటుంది. ఇంకా నీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. నీళ్లు తాగుతూ తాగుతూ అది కప్పతో ఇలా అంటుంది. బాలే ఉంది. కప్ప గద్దతో ఇలా అంటుంది. నీకు చాలా దాహం వేసిందా? అందుకే అలా అంటున్నావా? దాహం వేసింది, కానీ ఆకలిగా కూడా ఉంది నాకు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎలాగైనా నా ఆఖరి అడుగు వరకు నేను చేరుకున్నాను కదా, ఇంకెందుకు? ఆఖరి అడిగా అదేంటి? కప్ప అలా గద్దని అడుగుతుంది. నీకు కనిపించడం లేదా? నా శరీరం అంతా బంగారు రంగుతో ఉంది. మామూలు గద్దని కాదు నేను బంగారు మాయా గద్దను. నేను ఏ జీవినైతే తింటానో ఆ జీవి మరుక్షణంలోనే మనిషిగా మారిపోతుంది. మహారాజులవుతారు. అలాగా? అలా అయితే నువ్వు నన్ను తిను. వాళ్ళ మాటలు చేప వింటుంది. ఇంకా దగ్గరికి వచ్చి, విను, నేను నీతో కొంచెం మాట్లాడాలి. కానీ నేను బలిదానం ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత నేను మనిషిలా మారతాను. అప్పుడు నీతో మాట్లాడతాను, సరేనా? లేదు, నేను ఇప్పుడే నీతోని మాట్లాడాలి. అదే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి నువ్వు ఆలోచించు. అసలు ఈ విషయం తెలుసుకో. ఈ గద్ద నిజంగానే బంగారు గద్దనా కాదా? అరే, ఆ విషయం తెలుసుకోవాలి. ముందు దాన్ని తోసేద్దాము నీళ్ళలో, అప్పుడు తెలిసిపోతుంది ఇది నిజమేంటో. అవునా? అయితే ఈ పని నువ్వే చెయ్యి. మళ్ళీ దానికి కోపం వస్తే కష్టం. అది నాకు ప్రమాణం చేసింది మనిషిలా మారుస్తానని. సరే. చేప ముందుకు వెళ్తుంది. ఎలాగోలా కష్టపడి ఆ గద్దని నీళ్ళలోకి లాగుతుంది. నీళ్ళలోకి రాగానే గద్ద రంగు మొత్తం నీళ్ళలో కలిసిపోతుంది. ఇంకా దాని నిజ రూపం బయటకు వస్తుంది. ఓహో, ఏం చేసావు నువ్వు చాపా? దాని కోపం చూసి కప్ప ఇంకా చేప ఆశ్చర్యపోతాయి. నువ్వు నన్ను మూర్ఖుని చేయాలనుకున్నావా? నన్ను తినాలనుకున్నావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇవాళ నా మిత్రుడు లేకపోతే ఈ పాటికి నేను చనిపోయేవాడిని. కప్ప అతని మిత్రుడు చేపకి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. దాని ప్లాన్లో అది విజయం సాధించలేక గద్ద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముసలి బంగారు గుడ్లు. నదిలో చాలా ముసలులు ఉండేవి. అదే నదిలో ఒక జలకన్య కూడా ఉండేది. ముసలి జలకన్యని బాగా చూసుకునేది. జలకన్యకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేది. జలకన్యలు కూడా అలానే ఉండేవి. ఎవరి వల్ల ముసళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉండేవి. ఒకరోజు ఒక చిన్న ముసలి దాని తల్లితో పాటు కూర్చొని ఉంటుంది. దాని తల్లి గుడ్లు పెడుతూ ఉంటుంది. కానీ తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది.
అది చూసి ఆ చిన్న ముసలి తల్లితో ఇలా అంటుంది. అమ్మా, ఏమైంది? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఈ గుడ్ల నుంచి నాకు తమ్ముడు లేదా చెల్లి వస్తారు కదా. గర్భవతి ముసలి దాని బిడ్డతో ఇలా అంటుంది. అవును బాబు, నువ్వు సరిగ్గా చెప్తున్నావు. కానీ రోజు రోజుకి నాకు కంగారు పెరిగిపోతూ ఉంటుంది. ఈ అడవిలో రోజు రోజు ఏదో ఒక కొత్త ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మన గుడ్లు విరిగిపోతే, ఎవరైనా మనపైన దాడి చేస్తే, మన గుడ్లు ఎవరైనా దొంగతనం చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పు. నేను నీళ్లలో ఉండలేకపోతున్నాను, బయట ఉండలేకపోతున్నాను. ఇప్పుడు భగవంతుడు ఏదో ఒక చమత్కారం చేయాలి. నేను ప్రతిసారి నా పిల్లల్ని పోగొట్టుకోలేను. పోయిన 2 సార్లు నుంచి నా గుడ్లు ఎవరో ఒకరు వేటాడి తిని వెళ్ళిపోతున్నారు. తల్లి బిడ్డలు మాట్లాడుకుంటూ ఉండగా నీటి లోపల ఉన్న జలకన్య వాళ్ళ మాటలు వింటుంది. ఇంకా వెంటనే నీటిలో నుండి బయటకు వచ్చి, అరే అరే, ఇంత పెద్ద విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఇది ఎప్పుడు జరిగింది? ఇంకా ఎలా జరిగింది? మా జలకన్యలం ఈ నదిలో ఉన్నంత వరకు మీ ముసళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నేను మాయతో నీ గుడ్ల రంగుని మార్చేస్తాను. ఇవి బంగారు దృఢమైన గుడ్లలా మారుతాయి. వీటిని ఎత్తడం చాలా కష్టం. ఇంకా వీటి సమయం వచ్చిన వెంటనే గుడ్లలో నుండి పిల్లలు బయటికి వస్తాయి సురక్షితంగా. నువ్వు కంగారు పడకు. నిజంగానా? నిజంగా నీ దగ్గర అలా మాయ ఉందా జలకన్య? అలా ముసలి జలకన్యని అడుగుతుంది. అప్పుడు ఆ జలకన్య, హా అవును, ఒకవేళ నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే 2 సార్లు నీకు జరిగిన ఇబ్బంది జరగకుండా ఉండేది. అప్పుడు ముసలి దాని గుడ్లని జలకన్యకు చూపిస్తుంది. ఆ జలకన్య దాని కర్ర తిప్పిన వెంటనే ఆ గుడ్లు బంగారంలా మారిపోతాయి. ఇంకా అవి ఎంత బరువుగా అవుతాయంటే వాటిని ఎత్తడం చాలా కష్టం. ఇప్పుడు హాయిగా ముసలి ఇంకా దాని బిడ్డ నీటిలో తిరగడం మొదలుపెట్టాయి. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్లు పగిలాయి. ఇంకా పిల్లలు బయటకు వచ్చాయి. తల్లి ముసలి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా దాని కొడుకు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. వావ్, నా తమ్ముడు చెల్లి చాలా అందంగా కనిపిస్తున్నారు. అమ్మా, మనం జలకన్యకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. హా, నువ్వు సరిగ్గా చెప్పావు. ముసలి ఆ జలకన్యకి ధన్యవాదాలు చెప్తుంది. ఇంక దాని పిల్లలతో ఆనందంగా ఉంటుంది. ఒకరోజు ఒక ఆవు దాని దూడకి అన్నీ అర్థమయ్యేలా చెప్పి పని మీద బయటకు వెళ్తుంది. బాబు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు. దయచేసి ఇంట్లో నుంచి బయటకు రాకు. రోజులు అసలే బాలేదు. ఇక్కడ విషపూరితమైన పాములు తిరుగుతున్నాయి. ఏదైనా నిన్ను కాటేస్తే నువ్వు అసలే చిన్నవాడివి. పని చాలా అత్యవసరం కాకపోతే నేను వెళ్ళేదాన్ని కాదు. మీ పిన్ని ఆరోగ్యం అసలే పాడైంది. నేను తను ఎలా ఉందో కనుక్కొని వేరే గ్రామానికి వెళ్ళాలి. నువ్వు నాకు ప్రమాణం చెయ్యి, ఇంటి నుంచి అస్సలు బయటకు రానని. అమ్మా, నేను ప్రమాణం చేస్తున్నాను. నేను ఇంటి నుంచి అస్సలు బయటికి రాను. ఆవు వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తుంది. వెనుక నుంచి దూడ చాలాసేపు ఎదురు చూసిన తర్వాత ఆవు దూడ బయటికి వెళ్ళాలి అని అనుకుంటుంది. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. నేను కాసేపు బయట నిలబడతానంతే. ఎట్లు బయటికి నేను అస్సలు వెళ్ళను. ఆవు దూడ బయట చల్లగా గాలి పీలుస్తూ ఉంటుంది. అప్పుడే దానికి ఎదురుగా ఉన్న తోట కనిపిస్తుంది. అక్కడ చాలా అందమైన జామకాయలు కాసి ఉంటాయి. నేను వెళ్ళి కొన్ని జామకాయలు కోసుకొని తింటాను. అమ్మ రావడానికి ఆలస్యమయ్యేటట్లుంది. దూడ జామకాయల కోసం వెళ్ళగానే హఠాత్తుగా జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. దూడ తడిసిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అమ్మా? ఎలుగుబంటి దూరంగా కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటుంది. అది వెంటనే పరిగెడుతూ దూడ దగ్గరకు వస్తుంది. ఇంకా దాని ఇంటి లోపలికి తీసుకెళ్తుంది. అరే బాబూ, నువ్వు చాలా అల్లరి చేశావు అనిపిస్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు అని. నువ్వెందుకు ఈ వర్షంలో తడుస్తున్నావు? దూడ అది చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతుంది. ఇంకా జరిగిన విషయం అంతా ఎలుగుబంటికి చెప్తుంది. అంతలో వర్షం ఆగిపోతుంది. ఆవు కూడా ఇంటికి తిరిగి వస్తుంది. అరే, నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు? నేను తప్పు చేశాను. ఎలుగుబంటి మామ ఇవాళ లేకపోయి ఉంటే నాకు జ్వరం వచ్చేది అమ్మా. మీరు నన్ను ఇంకా క్షమించేవారు కూడా కాదు. ఏం పర్వాలేదు బాబూ, నువ్వు నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా.
నీకు చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు ఎలుగుబంటి.